తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేఘదాటు ప్రాజెక్టు అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయక మంత్రి ఇచ్చిన ఒక సమాధానంపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ నదిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న దిగువ రాష్ట్రాల సమ్మతి ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఫిబ్రవరి 16, 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ సమాధానం చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా ఉందని విజయ్ అభ్యంతరం తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ రాజ్యసభలో ఇచ్చిన ఆ ప్రకటనకు సంబంధించి వెనక్కి తీసుకోవాలని విజయ్ డిమాండ్ చేశారు. కావేరీ నీటి వివాద ట్రిబ్యునల్ అవార్డు మరియు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా లేకపోతే మేకేదాటు ప్రాజెక్టుకు ఎలాంటి చట్టపరమైన లేదా పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయవద్దని కోరారు. కావేరీ నది దక్షిణ భారతదేశంలో కోట్ల మంది రైతుల జీవనాడి అని పేర్కొంటూ దిగువ ప్రాంత రాష్ట్రాల హక్కులను, నీటి వాటాలను కాపాడాలని ప్రధానిని అభ్యర్థించారు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు తాగునీటి అవసరాలు మరియు విద్యుత్ ఉత్పత్తి కోసం కావేరీ నదిపై మేకేదాటు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాలకు వచ్చే కావేరీ నీటి ప్రవాహం తగ్గిపోతుందని, వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని అవలంబించాలని, న్యాయ సూత్రాల ప్రకారం దిగువ రాష్ట్రాల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని విజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు.